గొప్పదనం, పర్సనల్ క్వాలిటీస్, ప్రొఫెషనల్ క్వాలిటీస్, టాలెంట్స్, వేటికి ఎక్కువ మీరు ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యాడ్ అ డిక్షనరీ టు డిఫైన్ వాట్ మేక్స్ గ్రేట్నెస్ అని? అదే ఇప్పుడు ఐ డోంట్ థింక్ సెపరేట్ చేయగలమా చేయకూడదా అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఆబ్వియస్లీ గొప్పదనం అనేది అనదర్ పర్సన్స్ పర్సెప్షన్ అనేది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక పర్సన్ని తన ప్రొఫెషన్ మూలాన మనం ప్రేమిస్తున్నామా, తనకున్న వర్క్ అవుట్పుట్, తను చేసిన దాని నుంచి మనకేం వస్తుంది, ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనకి ఒక ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి ఐ థింక్ దిర్ ఆల్ మిక్స్డ్, దే కాంట్ బీ సెపరేటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. అసలు ఐ యూస్ మ్యాడ్ అబౌట్ హిమ్ ఇన్ కాలేజ్ డేస్లో కానీ అప్పుడు కానీ. నేను ఫస్ట్ టైము చెన్నైలో ట్రైన్ దిగాను 1987-6 ఆ టైంలో. నా ఫస్ట్ థాట్ ఏంటంటే ఇళయరాజా గారు ఉండే ల్యాండ్ అంటే నేను ఒక చంద్రుడి మీద ఆమ్స్ట్రాంగ్ అడుగుపెట్టినట్టు నేను ఇళయరాజా గారి ల్యాండ్లో నా కాలు పెడుతున్న చెన్నై స్టేషన్లో అనే ఫీలింగ్ నాకు. అంటే దట్ ఈస్ హౌ మచ్ ఐ యూస్ టు ఎడ్యులేట్ హిమ్. అంటే ఆల్మోస్ట్ అంటే అంతకన్నా గ్రేట్గా నేను ఫీల్ అవ్వలేదు ఎవరిని ఇప్పుడు. దాని తర్వాత శివ నాకు బ్రేక్ వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు దట్ డిడ్ నాట్ స్టాండ్ ఆ గోవది. ఎందుకంటే నా ఇమాజినేషన్లో ఉన్నారు ఆయన అంతవరకు. ఇప్పుడు రియల్ పర్సన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ ఏంటి ఆయన పాటలాగా ఉండాలనుకుంటాను. ఎందుకు నా ఇమాజినేషన్లో ఆయన పాటలో ఉన్న మెలోడీ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నైస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆమె సిచ్యువేషన్ సొల్లుగా అన్నారు అక్కడే ఆయనకి టోటల్గా అంటే అయిపోయింది. యూ ఎక్స్పెక్టెడ్ దిస్ రియలీ? యా కరెక్ట్. అంటే నా ఇమాజినేషన్లోంచి ఒక ఎక్స్టెన్షన్ అయిపోవాలి ఆయన ఇది. అంటే అప్పుడు ఆయన మనిషిగా గొప్పగా ఉండాలి, ఆయన మంచిగా ఎలా అవుతాడు, ఆయన ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి యాజ్ గ్రేట్ యాజ్ హిస్ మ్యూజిక్ అని నా ఫీలింగ్. అది లేదు, అది అవ్వదు. ఆబ్వియస్లీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. సో నాకు కోయంబత్తూరు శివ కంపోజింగ్కి వెళ్ళాం. ఎందుకంటే ఆయన ఎందుకు కోయంబత్తూరు వెళ్తున్నారో నన్ను అక్కడ రమ్మంటే మేము ట్రావెల్ అక్కడ నేను దిగి ఈ బంగ్లో ఇది మన రెస్ట్ హౌస్ ఉంటుంది కదా ఎక్కడైతే ఉండాలో అక్కడ నేను ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి తిరిగాను. రాజా గారు బ్యాక్ సీట్లో కూర్చున్నాను, కారు అంబాసిడర్ కారు. ఇప్పుడు వరకు సప్న ఐ స్టిల్ రిమెంబర్ హిమ్. ఆయన పళ్ళతోటి రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, అదే సారీ మన విండ్షీల్డ్ అద్దం దిగి ఉంటే ఆయన ఏదో పళ్ళతో కొరుకుతున్నారు దాన్ని. ఐ కాంట్ ఫర్గెట్ దట్ విజువల్. అంటే ఇళయరాజా అనే మనిషి అంటే చిన్నపిల్లలు చేస్తారు అది. సో ఒక 50-year-old మ్యాన్ పళ్ళతో కొరుకుతామంటే ఆయన ఉన్న చిన్నపిల్లలు. కానీ నా పాయింట్ ఏంటంటే ఆయన ఏం చేసినా నాకు ఆయన మ్యూజిక్లో ఉండాలని నా ఫీలింగ్. సో నాకు ఆ కంపోజింగ్ వెళ్ళి ఒక 2 days ఆయనతో స్పెండ్ చేసేప్పటికి మొత్తం ఇంప్రెషన్ అంతా పోయింది నాకు. కానీ అసలు ఆయన నాకుండే గొప్ప క్వాలిటీ ఆయన మ్యూజిక్. నేను పర్సనల్ లెవెల్లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నది, కానీ అది రీచ్ అవ్వలేదు. కాబట్టి చాలా మందికి అవుతుంటుంది 100%. యా ఆఫ్ కోర్స్. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు నన్ను నా సినిమా చూసి నచ్చి నన్ను కలిసినప్పుడు ఈ మైట్ నాట్ లైక్ మీ, ఎందుకంటే హీ విల్ హ్యావ్ సమ్ ఇమేజ్ అది తన మైండ్లో. సో ఒకటి మన ఇమేజ్కి మ్యాచ్ కాకపోవడం, రెండోది కొంతమంది వాళ్ళ పనితనం చాలా బాగుంటుంది, యాక్షన్ కరెక్ట్. బట్ అదే నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది, నేను ఇళయరాజా ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను. ఇది కనీసం ఇది సిల్లీ అంటే కొన్ని ఈ పరిధిలో ఉండేవి. వాట్ అబౌట్ కరెక్ట్, ఐ అండర్స్టాండ్. సో ఆయనకున్న టాలెంట్కి ఆయన మనిషిగా ఎట్లా బిహేవ్ చేస్తారు, మనిషిగా ఎట్లా డీల్ చేస్తారు అనేది కరెక్ట్. అప్పుడు చాలాసార్లు మనం ఇది కూడా వింటాం, అది గొప్ప మంచి టాలెంట్ కానీ మనిషి మాత్రం మహానాసి ఏదో అంటారు. ఎందుకంటే పర్సనల్ డీలింగ్స్లో తను చేసిన వర్క్ అవుట్పుట్కి సంబంధం లేదు. అఫ్కోర్స్ అక్కడ బైఫర్కేషన్ నేను ఒప్పుకుంటాను.